మనం అరెస్ట్ చేశాం, ఓకే, బెయిల్ తెచ్చుకున్నారు, వచ్చారు. సో అల్టిమేట్గా 100 కోట్లు దోపిడీ చేసింది రికవరీ ఎట్టి చేయాలని అనేది ఆ వైపు గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు, ఆయన ఏదో జైల్లో ఉండొచ్చున్నాడు, ఆయన ఒక 50 అన్న ప్లీజ్, ఆయన ఒక 57 days జైల్లో ఉన్నాడు, ఒక 60 days అబ్స్కాండ్ అయినాడు. అంతకుముందు కూడా ఆయన మాజీ మంత్రి గారు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఒక 60 రోజులు ఎక్కడ కనపడలే. అల్టిమేట్గా ఒక 117 రోజులు అజ్ఞాతవాసంలో ఉన్నాడు, ఒక 57 రోజులు జైల్లో ఉన్నాడు, అరణ్యవాసం. ఆయన ఎంత ఎక్స్పర్ట్ అంటే అధ్యక్ష, ఆయనకి మళ్ళీ PhD ఇచ్చినారు విక్రమసింహపురి యూనివర్సిటీ. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్త వరుసయ్య ఆమె ఆయనకి PhD ఇచ్చింది. నేను ఇంకోటి కూడా చెప్పాను, ఇప్పుడు అరణ్యవాసం అజ్ఞాతవాసం కలిసి 204 days, ఆయన మళ్ళీ ఇంకో డాక్టరేట్ ఇవ్వండి, డాక్టర్ 204 అన్న ఇవ్వండి, ఆయనకుండే ఎక్స్పర్టైజ్ అని చెప్పాను. ఒకటి కల్తీ మద్యాలు, ఇల్లీగల్ మైనింగ్లు, వీటన్నిటికి కలిసి. నేనేమంటానంటే అయిపోయింది, బెయిల్ వచ్చింది, కొన్ని సంవత్సరాలు కేసులు జరుగుతున్నాయి, కానీ ఆ ప్రజాధనం కొల్లగొట్టిన డబ్బు ఎట్ట రికవరీ చేయాలా అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తుండా, ఈ విధంగా ఎవరి పార్టీకి వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేసి కొట్టేసేస్తే గవర్నమెంట్ రికవరీ లేకుండా ఊరికే కేసులు సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మాజీ ముఖ్యమంత్రి కేసులు ఇప్పుడు 13 ఏళ్ళు అయిపోయింది. అందుకని ఈ కేసులో రికవరీ ఎట్టి చేయాలో సీరియస్గా దాన్ని తీసుకోవాలని చెప్పి, అట్నే రుస్తుం మైన్ విషయంలో కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఉంది, వాళ్ళు రెన్యువల్ చేయకుండా ఆపింది ఆ ప్రభుత్వం. ఆ ఫైల్ కూడా ప్రభుత్వం ముందు ఉంది, న్యాయంగా దాన్ని రెన్యువల్ కూడా చేయాలని చెప్పి కూడా, ఎందుకంటే బాధితుడు అతను మైన్ను ఘోరంగా దోపిడీ చేస్తే ఆయనకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.